నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవ్ అండ్ బ్యూటిఫుల్ కపుల్గా పేరు తెచ్చుకున్న సమంత నాగ చైతన్య పెళ్లి బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటగా ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో వీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. 2017లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 2021లో కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ను వారు లీడ్ చేస్తున్నారు. అయితే నాగ చైతన్య అయినా సమంత అయినా పర్సనల్గా ఏదైనా పోస్ట్ చేసినా, కామెంట్ చేసినా అది క్షణాల్లో వైరల్గా మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ మళ్ళీ కలుసుకోబోతున్నారా అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవాలని ఏదో ఒక సందర్భంలో తేలిపోతూ వస్తున్నాయి. అయితే తాజాగా సమంత, నాగ చైతన్య ఇద్దరూ ఒకే వేదికను షేర్ చేసుకోవాల్సి వచ్చింది. సమంత సిటాడెల్ వెబ్ సిరీస్లో నటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి అమెరికాకు చెందిన సిటాడెల్ వెబ్ సిరీస్ని ఇండియన్ వెబ్ సిరీస్గా రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన ఒక ఈవెంట్ను ముంబైలో ఎంతో గ్రాండ్గా నిర్వహించింది. ఈ సిరీస్కి హనీ బన్నీ అనే టైటిల్ అనౌన్స్ చేసేందుకు గ్రాండ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్కు టాలీవుడ్కి చెందిన ఎంతో మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. వారిలో అక్కినేని నాగ చైతన్య కూడా ఉన్నారు. నాగ చైతన్య, సమంత విడిపోయిన తర్వాత ఇద్దరు కలుసుకున్నది లేదు. అదీ కాక ఈ ఈవెంట్లో ఒకే వేదికను ఇద్దరు షేర్ చేసుకోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వేదికపై ఇద్దరు కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.